అందరికీ యోగాభివందనాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ విషయం అక్షర సత్యం. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టినా కూడా మనం ఆరోగ్యాన్ని కానీ ఆయుష్ని కానీ కొనలేము. ఎందుకంటే పీల్చే గాలిలో కాలుష్యం, త్రాగే నీటిలో కాలుష్యం, తినే ఆహారంలో కాలుష్యం, మనిషి ఆలోచనలో కాలుష్యం, మాట్లాడే మాటల్లో కాలుష్యం. ఇలా ఇది ఏంటంటే ఇది కలియుగం కాదండి, కాలుష్యయుగం. అన్ని రకాలైన కాలుష్యాలు శరీరాన్ని అన్ని విధాలుగా క్షీణింపచేసి ఆ చేసిన శరీరము అన్ని రకాలైన రోగాలకు నిలయంగా మారుతుందండి. సో ఆ రోగాలను తగ్గించుకోవడానికి మనం తిరగని హాస్పిటల్లో ఉండవు, కన్సల్ట్ కానీ డాక్టర్స్ ఉండవు. డబ్బు పడితే మరి రోగం నయం అవుతుందా అంటే అది కూడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం సంపాదించిన డబ్బంతా కూడా గుగ్గిపాలు అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం మానసిక శోభని అనుభవిస్తూ మన ఇంట్లో వాళ్ళను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాము. దీనికి సమాధానమే యోగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారనమాట. సో ఇక్కడ చాలామందికి యోగా అంటూనే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుందండి. ఏంటంటే యోగా అంటే తల కిందికి కాలు పైకి పెట్టాలి, పెద్ద పెద్ద ఆసనాలు చేయాలి, ఇలాంటి అలా ఏమీ ఉండదు. చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామము, ధ్యాన పద్ధతిలో మీరు పూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే ఇది యుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి. యుజ్ అంటే ఏంటంటే కలయిక. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకాలో సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే దీనికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాము. బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని అవుతుందా కాదా, అంటే సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే ఆలోచనలు మనకు ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఈ ఫెయిల్యూర్ని సక్సెస్ని పక్కన పెట్టి మనం బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఆ పనిని చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనే అర్థం వస్తుందన్నమాట. అందరికీ ఆరోగ్యం అంటూనే గుర్తుకొచ్చేది ఏంటి అంటే శరీరంలో ఎలాంటి రుగ్మతలు లేకుండా ఉండటమే ఆరోగ్యం అనే అందరికీ ఒక ముద్రలాగా పడిపోయిందన్నమాట. ఆరోగ్యం అంటే మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, సోషల్గా స్ట్రాంగ్ ఉండాలి, మరియు స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అంటే మనిషి శారీరకంగా ఒకటే ఆరోగ్యంగా ఉంటే కుదరదండి. మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి, ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, అవి ఏమవుతాయి అంటే శరీరంలో రుగ్మతలు డైరెక్ట్గా పైకి కనిపించవు. ఫస్ట్ మెంటల్ బాడీలోకి వస్తాయన్నమాట. ఆ మెంటల్ బాడీలోంచి ఫిజికల్ బాడీలోకి పైకి కనిపించినప్పుడు మనము డాక్టర్ని కన్సర్న్ అవుతాము. డాక్టర్ ఏం చేస్తాడంటే అక్కడ ఉండే వరకు ఫిజికల్ లెవెల్ వరకు తీసేస్తాడు. కానీ మెంటల్ లెవెల్ నుంచి తీసేసినప్పుడు మాత్రమే సమస్య అనేది వేర్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకే మన ఋషులు మునిలు ఏం చేశారంటే ఈ యోగా అనే ఒక అద్భుతమైన విద్యని కనుక్కున్నారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనము ఆ యోగా ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. దానికంటే ముందు అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే యోగా ఎవరు చేయాలి, ఎవరు చెయ్యొద్దు, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎవరు చేయాలి తెలుసుకుందాము. ఎవరు చేయాలంటే ఇది ఎవరైనా చేయొచ్చు. చిన్న చిన్న కండిషన్స్ ఏంటంటే హై బీపీ ఉన్నవాళ్ళు, ఓకే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, హెర్నియా సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలా వీరు మంచి యోగా టీచర్ సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా చెయ్యరాదు. నెక్స్ట్, రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు మాత్రము ఒక 3-4 నెలల తర్వాత డాక్టర్ సలహాతో మంచి యోగ నిపుణుని అండర్లో చేయడం మాత్రమే చాలా శ్రేయస్కరం అండి. సో నెక్స్ట్, ఇంకా ఏ సమయంలో చేయాలంటే సూర్యోదయం ముందు చేసుకుంటే యోగా యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
లేదు చాలామంది ఇప్పుడు లేడీస్కి కుదరదు, హౌస్ వైఫ్స్కి పిల్లల్ని స్కూల్ పంపించాలి, నెక్స్ట్ బస్ ఎక్కియాలి, ఇంట్లో వంట వండాలి, నెక్స్ట్ కొంతమంది మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత అట్లీస్ట్ 2 hours గ్యాప్ తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంతమందికి 10, 11, 12 కూడా కుదరదు అనుకోండి, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు లంచ్ చేసిన తర్వాత 4 hours మినిమం గ్యాప్ తర్వాత మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి, ఓకే, పిల్లల డిస్టర్బెన్స్ లేకుండా, పని వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మీతో మీరు ఉండి ఈ అద్భుతమైన సాధనం చేయాలి. మీతో మీరు ప్రతిరోజు ఇలా 1 hour లేదనుకోండి, ప్రపంచంలో ఉండే ఒక అద్భుతమైన వ్యక్తిని ప్రతిరోజు మిస్ అవుతారనమాట. ఓకే, సో ఇది టైమింగ్ ఎప్పుడు చెయ్యాలి అనేది. ఎక్కడ చేయాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో, ప్యూర్ ఎయిర్, లైట్ మంచిగా పడే దగ్గర మాత్రమే యోగాని ప్రాక్టీస్ చేస్తే 100% బెనిఫిట్స్ మీకు రావడం జరుగుతాయండి. సో ఈ విధంగా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనము యోగాలోకి ఎంటర్ అయ్యే ముందు చాలామంది ఎలా స్టార్ట్ చేయాలి అనే ఇది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి మనం మెల్లిగా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్ళాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్ వేరే ఎక్సర్సైజ్ కాకుండా యోగా చేసేటప్పుడు, యోగాసనాలు చేసేటప్పుడు మీరు శారీరకంగా, ఓకే, మానసికంగా అండ్ బ్రెత్ లెవెల్లో 3 చాలా కాన్షియస్గా ఉండాలి. చేసేటప్పుడు ఎలా ఉండాలి? సో ఫిజికల్ లెవెల్లో చేసేటప్పుడు ఎక్కడ ఏ జాయింట్ యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ మెంటల్ లెవెల్గా ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ పెయిన్ అవుతుంది, ప్రాణిక్ లెవెల్లో ఎక్కడ శ్వాస తీసుకోవాలి, ఎక్కడ శ్వాస వదలాలి, ఇలా శరీరానికి, మనస్సుకి అండ్ శ్వాసకి సమన్వయం చేసే ఆసనాలు చేసినప్పుడు మాత్రమే మీకు 100% బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ద కండిషన్ అండి.